నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కోడలి దుర్మార్గాలకి పడిన శిక్ష. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తయ్య, మీరు ఇంకా ఎక్కడే కూర్చున్నారు? అక్కడ వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. భోజనం చేస్తూ లత తన అత్త విమలగారితో చెప్పింది. అమ్మ లత, నేను ఈరోజు అక్కడికి వెళ్ళలేను అని విమలాగారు అన్నారు. నిన్నటి నుంచి నా ఒళ్ళంతా చాలా నొప్పులుగా ఉందమ్మా. ఈరోజు రెస్ట్ తీసుకుంటాను, రేపెళ్తాను అనగానే వెంటనే లత కోపంగా, అత్తయ్య గారు, మీరింక సాకులు చెప్పకండి. ఇలాంటివన్నీ ఈ వయసులో వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ప్రతిరోజు సాకులు చెప్తూ ఇంట్లో కూర్చుంటారా? ఇక రండి, నా మాట వినండి, లేవండి అంటూ లత విమలగారి చెయ్యిని లాగడం మొదలుపెట్టింది. అప్పుడు విమలగారు, అమ్మా లత, కనీసం నన్ను భోజనమైనా చేయనివ్వు. ఇంటి పని వల్ల ఉదయం నుంచి ఏమీ తినలేదు, భోజనం చేసి వెళ్తాను అనగానే, అత్తయ్య గారు, మీరు టైం ఎంత అయిందో చూసుకోండి. టైం ఎంత అయింది? టైంకి వెళ్ళకపోతే మిమ్మల్ని అక్కడ పనిలో నుంచి తీసేస్తారు. మన ఇంటి పరిస్థితిని గుర్తుపెట్టుకోండి అనగానే విమలగారు, అవునవును, నాకు అన్నీ గుర్తున్నాయి, నువ్వేం బాధపడొద్దు, నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను అంటూ విమలగారు పచ్చడి కలుపుకున్న అన్నాన్ని మూట కట్టుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయారు. విమలగారు వెళ్ళగానే లత తన తల్లితో, అమ్మా, నా గురించి నువ్వు ఆలోచించొద్దు, నీ కూతురేం తెలివి తక్కువదేం కాదు, నువ్వు చూస్తూ ఉండు, నేను ఆ వృద్ధుల అహంకారాన్ని వాళ్ళ నుంచి తీసేస్తాను అంటూ తల్లి కూతురు ఇద్దరూ నవ్వుకోవడం మొదలుపెట్టారు. విమలగారు తన కోడలి ప్రభావంతో తన ఇంటికి కొద్ది దూరంలోనే ఉన్న ఇటుకల బట్టీలో ఇటుకలు తయారు చేసే పని చేస్తోంది. ఒక్కరోజు కూడా పనికి వెళ్ళకపోతే ఇంట్లో తిండి తినడాన్ని లత నిషేధించింది. ఆమె అక్కడ పని చేసి చేసి అలసిపోయి ఇంటికెళ్ళి ఇంట్లో పనులన్నీ కూడా చేస్తుంది. ఉదయం నుంచి విమలగారి ఆరోగ్యం బాగోలేదు. ఒళ్ళంతా నొప్పులు, కళ్ళ ముందు చీకట్లు కమ్ముతూ మసక మసకగా కనిపిస్తున్నాయి. కానీ విమలగారి కొడుకు కోసం, మనవాళ్ల కోసం విమలగారు అన్నీ సహించేది. మధ్యాహ్నం లంచ్ టైంలో పని వాళ్ళందరూ భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. విమలగారు తన భోజనం మూట విప్పి పచ్చడన్నం, ఉల్లిపాయలు నంచుకొని అక్కడే కూర్చొని తినడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇంటికెళ్తే ఆలస్యం అయిపోతుంది. అంతేకాకుండా కోడలు చూసినా గొడవ గొడవ చేసేస్తుంది. పిల్లల సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే తల్లి ప్రేమ ఎంత గుడ్డిది. దాని ముందు ఆవిడ తల వంచుతుంది, అన్ని అవమానాల్ని సహిస్తుంది. నీళ్లు తాగడం కోసం ఆ అన్నం తినేసి లేచిన విమలగారు లేవగానే కళ్ళు తిరగడంతో కింద పడిపోయింది. విమలగారి పరిస్థితి చూసి ఆమెతో పనిచేసే సుమతి అనే ఆవిడ ఆమెకు తాగడానికి నీళ్ళిచ్చింది. సుమతి గారు కూడా విధికి బాధితురాలే. ఆమె భర్త చనిపోయిన తర్వాత కొడుకు, కోడలు ఆవిడ ఇంటి నుంచి బయటకు పంపించేశారు. సుమతి గారు ఒక మురికి వాడలో ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నారు. చాలాసేపటికి విమలగారి స్పృహలోకి రాకపోవడంతో కొందరి సహాయంతో విమలగారిని తాను ఉంటున్న ఆ ఏరియాకు తీసుకెళ్లారు సుమతి గారు. పక్కనే ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ని సుమతి గారు పిలుచుకొచ్చారు. విమలగారిని అటువంటి పరిస్థితుల్లో చూడగానే ఆ వచ్చిన డాక్టర్ కాళ్ళ కింద నేల జారిపోయింది. తన చేతులతో విమలగారిని తడుముతూ, విమల, లే, ఏమైంది, నీకు ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది అంటూ కుదిపిస్తూ లేపుతూనే ఉన్నారు. కానీ విమలగారు అపస్మారక స్థితిలో ఉండి కళ్ళు కూడా తెరవలేకపోతున్నారు. సుమతి గారు ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. డాక్టర్ గారు, మీకు ఈవిడ తెలుసా అనగానే అతడు తడి కళ్ళతో, అవును తెలుసు, ఈ విమల నా భార్యే అనగానే, సుమతి గారు, మీకు తెలియదా, ఆవిడ గత 2 నెలలుగా మాతో పాటు ఇటుకలు తయారు చేయడానికి వస్తుంది. ఆ ఇటుకల బట్టీలోనే పనిచేస్తుంది. ఏదైనా అడిగితే పెద్దగా ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటుంది. ఆమె మాతో పనిచేయడానికి ఎందుకు వస్తుంది? ఆవిడ మీ భార్య అని అంటున్నారు. అలాంటప్పుడు మీతో ఆవిడ నివసించడం లేదా అనగానే ఆ మాటలకు నరేంద్ర గారు ఏమీ మాట్లాడలేదు. చిక్కి శల్యమైపోయిన విమల గారిని కళ్ళారా చూశాడు. ఇటుకలు తయారు చేసి చేసి ఆవిడ చేతులు చెక్కల్లా మారాయి. ఇదంతా చూస్తూ ఉంటే నరేంద్ర గారి కళ్ళల్లోంచి ఆగకుండా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి.
కొంతసేపటికి విమల గారు స్పృహలోకి రాగానే ఎదురుగా ఉన్న నరేంద్ర గారిని చూసి ఏడవడం మొదలుపెట్టింది. నరేంద్ర గారు తనని కౌగిలించుకున్నారు. ఇదంతా చూసిన సుమతి గారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. విమల గారు నరేంద్ర గారితో కలిసి చిన్న కొడుకు కోడలు ఇంటికి చేరుకోగానే విమల గారితో ఉన్న మామగారిని చూడగానే కొడుకు కోడలి కాళ్ళ కింద నేల జారిపోయింది. అత్తయ్య, నువ్వు గుడికెళ్ళావు కదా, మీకు ఇలాంటి పరిస్థితి ఎలా ఎదురైంది అంటూ కోడలు అబద్ధాలు చెప్పడం చూసి నరేంద్ర గారు లతా చెంపపై గట్టిగా కొట్టారు. ఆ చప్పుడు శబ్దం విని అప్పటికే అక్కడికి చేరుకున్న పెద్ద కొడుకు కోడలు కూడా అక్కడికి వచ్చారు. వెంటనే పెద్ద కొడుకు తల్లి పరిస్థితి చూసి, నాన్న, అమ్మ పరిస్థితి ఏంటి ఇలా ఉంది, మీకేమైంది, మీరు బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు అనగానే అందుకు లత కోపంగా, మీరు అలా ఎలా మాట్లాడుతున్నారు, మేము మీ తల్లిని సరిగ్గా చూసుకోవడం లేదా, ఆమె కనీసం భోజనం కూడా పెట్టడం లేదా, మీరు ఏమీ చెప్పక్కర్లేదు, మేము ఆవిడ్ని బాగానే చూసుకుంటున్నాం. అత్తయ్య గారు ఈరోజు బయటికి వెళ్ళాలని పట్టుబట్టారు. ఇప్పుడు వయసు పెరుగుతుంది కదా, ఈ వయసులో తల తిరగడం మామూలు విషయమే, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి అంటూ కోడలు కంటిన్యూగా అబద్ధాలు చెప్పడం చూసి నరేంద్ర గారు పట్టరాని కోపంతో మళ్ళీ లత చెంప పగలగొట్టారు. కోపంగా, ఇంకేమైనా అబద్ధాలు చెప్పడానికి ట్రై చేస్తే జాగ్రత్త అన్నారు. ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంకా ఎంతవరకు దిగజారుతావు నువ్వు, ఈ అత్తగారి విషయంలో ఇలా చేయడానికి నీకు అసలు సిగ్గుగా అనిపించడం లేదా అనగానే వెంటనే కొడుకు, నాన్న, ఏమైంది, మీరు లతాన్ని ఎందుకు తిడుతున్నారు అంటూ రవి అక్కడికి వచ్చి అడిగాడు. రవికి కూడా అంతా తెలిసేసరికి లతా మీద విపరీతమైన కోపం వచ్చింది. లత చెయ్యి పట్టుకుని కోపంగా అన్నాడు, నా తల్లి విషయంలో నువ్వు ఇలా చేస్తావా, అమ్మా, నువ్వు నాతో ఇవన్నీ ఎందుకు చెప్పలేదు అని రవి తన తల్లిని అడిగినప్పుడు విమల గారు ఏడవడం ప్రారంభించారు. రవి, అమ్మా, నువ్వు ఎవరి బలవంతం వల్ల నాతో ఈ విషయాన్ని చెప్పలేదమ్మా అంటూ తల్లి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని రవి అడిగినప్పుడు విమల గారు ఏడుస్తూ మెల్లమెల్లగా ఆవిడ గత జ్ఞాపకాల్లో మునిగిపోయారు. అమ్మా, కూతురింటికి తల్లిదండ్రులు ఎప్పుడూ వస్తూ పోతూనే ఉంటారు, నువ్వు కూడా ఎప్పుడైనా ఇక్కడికి రామ్మా. అవును, మీ ఆస్తులు వాటాలు పెంచుకున్నప్పుడు విభజనలో పిన్ని వాళ్ళకి తక్కువ ఆస్తులు వెళ్ళేలా మీకు ఎక్కువ వాటా వచ్చేలా చేశావని నేను విన్నాను. నేను కూడా నా ఇంటిని 2 భాగాలు చేయగలిగేలా నువ్వు నాకేదైనా పరిష్కారం చెప్పమ్మా అంటూ లత తన తల్లి యామినితో అంది. వెంటనే యామిని గారు తన కూతురుతో, ఇది మీ ఇంట్లో సాధ్యం కాదేమోనే, ఇక్కడైతే మా ఇంట్లో అన్నదమ్ముల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి, ఇద్దరూ విడిపోవాలి అనుకుంటూ ఉన్నారు, అందువల్ల నా పథకాలన్నీ ఫలించాయి. కానీ అక్కడ నీ భర్త లక్ష్మణులా జీవించాలి అనుకుంటున్నాడు, మీ బావగారేమో రాముడి స్థానంలో కూర్చున్నారు. వాటన్నింటినీ వదిలేస్తే మీ అత్తామామల విషయానికి వస్తే వాళ్ళు ఒకవేళ కొడుకులు కోడళ్ళు ఏమైనా తప్పులు చేసినా వాటిని కడుపులో దాచుకునే రకాలు. కొట్లాట జరిగితేనే కదా ఆ గొడవను పెంచి వాటాలు పంచేదాకా వెళ్ళగలం. అయితే ఎలాంటి గొడవ లేకుండా ఎవరు మాత్రం వాటాలు పంచుతారు అనగానే లత, అయితే నా జీవితాంతం ఇలాగే బ్రతకమంటావా అమ్మా, నాకు కూడా సొంత వాటా కావాలి, నేను కూడా విడిగా సొంతగా బతకాలి, దీనికోసం ఏదైనా చేస్తాను అంటూ లత తన తల్లిని అడిగినప్పుడు యామిని గారు, అయితే నీ భర్తకి ఇంట్లో వాళ్ళ గురించి చెడుగా చెబుతూ ఉండు, ఎలాంటి అవకాశాన్ని వదులుకోకుండా మీ ఆయన మనసులో తన తల్లిదండ్రుల మీద అన్నా వదిలిన మీద ద్వేషాన్ని నింపుతూ ఉండు. ఎన్ని రోజులను తను వినకుండా ఉంటాడు, ఏదో ఒక రోజు నీ మాట ఖచ్చితంగా వింటాడు, అప్పుడు ఆస్తి పంపకాలు జరుగుతాయి. అప్పుడు మీ అత్తగారిని మీ వైపు ఉంచుకొని ఆమె ద్వారా ఇంటి పనులన్నీ చేయించుకో. మీ ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మీ అత్తగారి పాదాలు నొక్కుతూ ఆవిడకి సేవ చేస్తున్నట్టు నటిస్తూ ఉండు, మీ ఆయన ఇంట్లో లేని సమయంలో ఆవిడ చేత పనులన్నీ చేయించుకో అని చెబుతూ తల్లి కూతుర్లిద్దరూ నవ్వుకోవడం మొదలుపెట్టారు. మరుసటి రోజు నుంచి లత తన తల్లి చూపిన బాటలోనే నడవడం ప్రారంభించింది. ఆమె తన అత్తగారిని పిలిచి తన గదులు శుభ్రం చేయించింది, బట్టలన్నీ ఉతికించింది. పాపం విమలగారు అలసిపోయి, చిన్న కోడలా, నేను ఇకపై ఈ పనులన్నీ చెయ్యలేను, ఇక ఈ పనులన్నీ నువ్వే చేసుకో, లేదంటే ఒక పని మనిషిని పెట్టుకో అనగానే, అత్తయ్య గారు, మీ అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడో మీకు తెలుసా, ఇటువంటి పరిస్థితుల్లో నేను పని మనిషిని ఎలా పెట్టుకోగలను, మీరు నాకు సహాయం చేయకపోతే సరే, ఏం పర్లేదు, వదిలేయండి,
నేనే నా పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతాను. నేను లేకపోతే మీ అబ్బాయికి ఖర్చు కూడా ఉండదు కదా అని చెబుతూ ఏడవడం ప్రారంభించింది. విమల గారి కోడలు ఆ మాటలు వినగానే ఆమె కొంచెం బాధ కలిగింది. ఒకరోజు విమల గారికి కాళ్ళు చేతులు బాగా నొప్పులుగా ఉన్నాయి. ఆవిడ ఒళ్ళంతా నొప్పులుగా ఉండడం చూసి ఆమె పెద్ద కోడలు సునయన ఇలా అంది, అత్తయ్య గారు, ఇంట్లో ఒక్క పని కూడా చేయడానికి కూడా నేను మిమ్మల్ని అనుమతించను. మీ కాళ్ళు చేతులు ఎందుకంత నొప్పిగా ఉంటున్నాయి? మీ ఆరోగ్యం ఎందుకింత దిగజారుతుంది? అనగానే విమల గారు ఏం చెప్పాలో అర్థం కాక లతా వైపు చూడడం ప్రారంభించారు. లత వెంటనే, అత్తయ్య గారు, నన్నెందుకంత తీక్షణంగా తదేకంగా చూస్తున్నారు? నేను పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళిపోవాలని మీరు కోరుకుంటున్నారా? అనగానే ఆ మాటలతో విమల గారు మౌనంగా మారిపోయేవారు. లత రోజు తన భర్త రవి చెవులలో అబద్ధాలతో నింపేస్తూ ఉండేది. మీ నాన్నగారు ఆయన సంపాదించిన డబ్బంతా మీ అన్నయ్యకే అప్పగిస్తున్నారు. ఆ డబ్బంతా మీ అన్నయ్య తన సొంతానికి ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఈ రోజు వరకు మీ నాన్నగారు డబ్బంతా ఆయనకే ఇస్తూ వస్తున్నారు. మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. అటువంటి పరిస్థితుల్లో మన భవిష్యత్తు తర్వాత ఎలా ఉంటుందో చెప్పండి. అనగానే అన్నయ్యకి మా నాన్నకి ఎదురు తిరిగి నేనేమీ చెయ్యలేను అన్నాడు రవి. నువ్వు ఏమీ చెయ్యలేకపోతే మన వాటాని మనకు పంచమనండి అంది లత. వెంటనే లత, మీ అమ్మా నాన్నని కూడా 2 వాటాలు వేసేసుకున్నాం అనుకోండి, అత్తయ్య గారు మన వాటాలోకి వచ్చేలా చూడండి. ఎందుకంటే అత్తయ్య గారు మన వాటాలో ఉంటే మనకే లాభం. అనగానే రవి, అమ్మని మన దగ్గర ఉంచుకోవడం వల్ల మనకేం లాభం అన్నాడు. ఓ నా అమాయకపు భర్త, మీకింత చిన్న చిన్న విషయాలు కూడా అర్థం కావు. మీ అమ్మ మనతో ఉంటే మామయ్య గారు ఆవిడ ఖర్చుల కోసం డబ్బులు ఇస్తూ ఉంటారు కదా. అంతేకాకుండా ఇంటి పనుల కోసం పని మనిషిని కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ అమ్మగారే నాకు హెల్ప్ చేస్తారు. ఒకే దెబ్బకి 2 పిట్టలు, అర్థం చేసుకోండి అని చెబుతూ ఉండేది. ఇప్పుడిక లత ఇంకా సునయన ఏదో ఒక విషయంపై వాదించుకుంటూనే ఉండేవారు. లత కిచెన్కు వెళ్ళి తన ఇష్టానుసారం భోజనం సిద్ధం చేసుకునేది. ఆ భోజనాన్ని బాక్సులో పెట్టేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయేది. ఇంట్లో పనులేవీ చేసేది కాదు. పనంతా సునయన మీదే పడేది. సరుకులన్నీ తొందరగా అయిపోతున్నాయి. 1 నెల రోజులు కూడా రావడం లేదు. రోజు చిన్న చిన్న విషయాలకే లత సునయనను రెచ్చగొట్టి గొడవకు దిగేది. తన భార్యకు నచ్చజెప్పమని రాజు రవికి చెప్పటంతో రాజు రవి ఇద్దరూ గొడవ పడేవారు. భార్యల కారణంగా 2 అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇదంతా చూసిన విమల గారు ఇంకా ఆమె భర్త నరేంద్ర గారు చాలా బాధపడ్డారు. చిన్న చిన్న విషయాలకే గొడవ పడకూడదని చాలాసార్లు పిల్లలకు వివరించి చెప్పేవారు. ఇలాంటి గొడవల వల్ల ఇంటి ప్రశాంతత అంతా నాశనం అవుతుందని తల్లిదండ్రులు ఎంత చెప్పినప్పటికీ రవి గాని అతని భార్య లత గాని ఈ విషయాలు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇవన్నీ జరిగిన తర్వాత లత ఇంకా రవి రాజు దగ్గరకొచ్చి, అన్నయ్య, ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం ఉంది. అదేంటంటే మనం విడిపోవడమే. విడిపోయి ఎవరి వాటాలు వాళ్ళు పనిచేసుకుందాం అంటూ రవి, అన్నయ్య, నాన్నని మీ దగ్గర ఉంచుకోండి. అమ్మ మాతో ఉంటుంది. ఎందుకంటే నాన్నకి బీపీ షుగర్ ఉన్నాయి కదా. ఆయన మందుల ఖర్చులు మా మీద పడితే మేము తట్టుకోలేము అనగానే తమ్ముడు సిగ్గులేనితనాన్ని చూసి రాజు చెల్లించిపోయాడు. మొదటిది, తన తమ్ముడు భార్య కారణంగానే ఈ ఇల్లులా ముక్కలవుతుంది. పైగా వాళ్ళిద్దరూ తల్లిదండ్రులను కూడా విడగొట్టి పంచుకోవాలని మాట్లాడుకుంటున్నారు. పక్కనే కూర్చున్న నరేంద్ర గారు రవితో, రవి, నీకు కొంచెమైనా సిగ్గులేదా? నీ ఆత్మగౌరవాన్ని ఎందుకు అమ్ముకుంటున్నావు? ఒక పురుషుడు స్త్రీని గుడ్డిగా నమ్మడం వల్ల పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతాయని చరిత్ర చెబుతోంది. మీరు మీ తల్లిదండ్రులను కూడా పంచుకోవాలని చూస్తున్నారా ఇప్పుడు? అది కూడా నీ భార్య మాటలు విని అనగానే రాజు తన తండ్రిని శాంతింపజేస్తూ తన తమ్ముడు రవితో, నీ భార్య వల్లే ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయిరా. ఇప్పుడు తన వల్లే ఈ పంపకాలు కూడా జరగబోతున్నాయి అన్నాడు. వెంటనే రవి కోపంగా, ఈ రోజు వరకు ఈ ఇంట్లో మీ మాటే నెగ్గుతూ వచ్చింది. అయితే భవిష్యత్తులో ఇలా కొనసాగాల్సిన అవసరం లేదు. ఈ రోజు వరకు అమ్మా నాన్నల మీద గౌరవంతో మేం మౌనంగా ఉన్నాము, కానీ ఇంక నుంచి ఉండము. నేనేం నా భార్య మాటలు విని ఇలా ప్రవర్తించడం లేదు. నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చూస్తున్నాను
అనగానే రాజు, నువ్వెక్కడి నుంచి ఇలాంటివి నేర్చుకుంటున్నావో నాకు బాగా తెలుసు, కానీ నేను అమ్మా నాన్నల్ని విడదీయాలి అని అనుకోవడం లేదు. భార్యాభర్తల్ని విడదీయడం అంత మంచి పద్ధతి కాదు. నీ భార్యను వదిలేసి నువ్వు ఉండగలవా? మీకు అమ్మా నాన్న అంత భారమైతే అమ్మా నాన్నలిద్దరూ నా దగ్గరే ఉండిపోతారు. మీరు వెళ్ళి హాయిగా బ్రతకండి. అమ్మా నాన్న నా దగ్గరే ఉంటారు. వాళ్ళని విడగొట్టే ప్రసక్తే లేదు. అమ్మా నాన్నల్ని నా భార్య చూసుకుంటుంది అంటూ రాజు తన భార్య సునయన వైపు చూడగానే సునయన నవ్వుతూ సరే అన్నట్టు తలూపింది. తన భార్యకి తన మీద ఉన్న గౌరవానికి రాజు పొంగిపోయాడు. వెంటనే రాజు, ఇది నీకు కూడా చెప్పాల్సిన విషయం సునయన, అమ్మా నాన్న మనతోనే ఉంటారు అనగానే వెంటనే లత, ఇది ఎలా జరుగుతుంది? మేం బాధ్యతలన్నీ వదిలేశామని జనాలందరూ మా గురించి చెప్పుకోవాలని వాళ్ళిద్దరినీ మీరే ఉంచుకోవాలి అని అనుకుంటున్నారా? ఇలాంటి దానికి నేను ఒప్పుకోను. అత్తయ్య గారు మాతోనే ఉంటారు. అత్తయ్య గారు, మీరు మాతో పాటు రండి అంటూ లత విమల గారి చెయ్యి పట్టుకుని లాగడం మొదలుపెట్టింది. విమల గారు, కోడలా నా చెయ్యి వదిలేయి, నాకు నొప్పిగా ఉంది అంటూ ఉండగానే నరేంద్ర గారు కూడా మీ అత్తగారి చెయ్యి వదిలేయి అంటూ లతతో చెప్పారు. అయినా సరే లత, లేదు మామయ్య గారు, అత్తయ్య గారు మాతోనే ఉంటారు. నేనెవ్వరి మాట వినదలుచుకోలేదు. ఇప్పుడు మీరేం భయపడాల్సిన పని లేదు. మేము అత్తయ్య గారిని బాగానే చూసుకుంటాం అంటూ ఉండగానే అంతలోనే సునయన దగ్గరకొచ్చి, లత, అత్తయ్య గారి చెయ్యొదులేయి, చివరిసారిగా చెప్తున్నాను, అత్తయ్య గారి చెయ్యొదులు అని గట్టిగా చెప్పగానే అంత గట్టిగా మాట్లాడుతున్న సునయనను చూసి లత ఆశ్చర్యపోయి అత్తగారి చెయ్యిని విడిచిపెట్టేసింది. గుర్తుంచుకో, నువ్వు బాధ్యతలు తీసుకోవాలనుకుంటే అత్తయ్య గారిని మామయ్య గారిని ఇద్దరిని మీతో పాటే ఉంచుకోవచ్చు, కానీ ఇద్దరిని విడదీయాలని మాత్రం చూస్తే నేను ఊరుకోను. వాళ్ళిద్దరూ ఎక్కడున్నా కలిసే ఉంటారు అని చెప్పింది సునయన. ఆ తర్వాత రోజు నుంచి ఆ ఇంటి పై పోర్షన్లో రాజు సునయన తమ తల్లిదండ్రులతో కలిసి జీవించడం ప్రారంభించారు. రవి ఇంకా లత తమ కుటుంబంతో కలిసి కింద పోర్షన్లో నివసించడం ప్రారంభించారు. రవి తల్లిదండ్రుల బాగోగులు చూసుకోకపోగా తన అన్నయ్య గురించి చెడు ప్రచారం చేస్తూ అందరి ముందు రాజుని విలన్గా చేస్తున్నాడు. రవి లోపలే మండిపడుతున్నాడు. అతని సోదరుడిపై కోపం అగ్నిపర్వతం రూపంలో ఉంది. పైపెచ్చు లత భర్త మనసులో అన్న మీద ద్వేషం నింపుతోంది. ఒకరోజు సునయన పిల్లల్ని స్కూలుకి దింపడానికి వెళ్ళింది. తన మామయ్య నరేంద్ర గారు తన స్నేహితులతో కలిసి పార్కుకు వెళ్లారు. విమల గారు ఇంటి ప్రాంగణంలోనే కూర్చునున్నారు. లత చుట్టూ చూసి ఎవ్వరూ లేరని గమనించిన తర్వాత, అత్తయ్య గారు, మీరు మా పక్షం వహించకుండా పెద్ద తప్పు చేశారు. ప్రస్తుతం మేము ఈ ఇంట్లోనే నివసిస్తున్నాం, కానీ గుర్తుంచుకోండి, కొన్ని రోజుల్లో మీ మనవళ్ళని మీ కొడుకుని తీసుకొని నా తల్లిదండ్రుల ఇంటికి మారదాం అనుకుంటున్నాము. వేరే చోట ఇల్లు తీసుకోబోతున్నాము. అప్పుడు మీరు ఒక్క కొడుకుతోనే తృప్తి పడాలి అనగానే విమల గారు, కోడలా, ఇలాంటి అన్యాయం చెయ్యొద్దు. నా పిల్లలిద్దరూ నాకు రెండు కళ్ళు. వాళ్ళిద్దరినీ రోజు చూడకుండా నేను ఉండలేను. నువ్వు నా పిల్లల్ని నాకు దూరం చేయకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి అనగానే, నేను అందరితో కలిసే ఉండాలనుకుంటే మీరు ఉదయం అక్క పిల్లల్ని విడిచిపెట్టడానికి స్కూల్కి వెళ్ళినప్పుడు, కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు నా ఇల్లు ఉడ్చి బాత్రూములు శుభ్రం చేసి బట్టలు కూడా ఉతకాలి. అప్పుడు నాకు మీ నుంచి సహాయం లభిస్తుంది అంది లత. సరే అయితే ఇప్పుడు త్వరగా వెళ్ళి వంటగదిలో పాత్రలు ఉన్నాయి, ముందు వాటిని కడిగేయండి. ఈలోపు నేను పైన ఆరబెట్టిన బట్టలు తీసుకొస్తాను అని చెప్పి పైకి వెళ్ళిపోయింది లత. ఇక ఆ పనులన్నీ ఆవిడ రోజువారీ విషయంగా మారిపోయాయి. ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడల్లా లత విమల గారితో అన్ని పనులు చేయించుకునేది. పాపం విమల గారు రోజంతా అలసటగా కనిపించేవారు. కారణం ఎవ్వరికీ తెలిసేది కాదు. ఒకరోజు రవి పొద్దున్నే రాజు ఇంటికొచ్చి, అన్నయ్య, నా ఫ్రిడ్జ్ పాడైపోయింది, నాన్నగారి పాత ఫ్రిడ్జ్ నాకు ఇవ్వు, కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికి నా దగ్గర ఇప్పుడు సరిపడా డబ్బులు లేవు, డబ్బు సర్దుబాటై ఫ్రిడ్జ్ కొన్నాక నేను ఆ పాత తిరిగిచ్చేస్తాను అనగానే రాజు, సరే తీసుకో తమ్ముడు అన్నాడు. ఇలా రోజు భార్యాభర్తలిద్దరూ ఏదో ఒక సాకుతో వచ్చి అత్తామామలకు సంబంధించిన సామాన్లన్నీ తీసుకొని తమ ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. కొన్నిసార్లు టీవీ చెడిపోయిందని, కొన్నిసార్లు పూజకు సంబంధించిన ఇత్తడి పాత్రలు వెండి పాత్రలు పోయాయని, ఇంకా మరి ఏదైనా అవసరం కోసమని అత్తామామలకి సంబంధించిన వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయేవారు. కానీ తీసుకెళ్లిన వస్తువుల్ని మళ్ళీ తిరిగిచ్చేవాళ్ళు కాదు. ఈ విధంగా వాళ్ళు దాదాపు
అత్తామామల వస్తువులన్నీ దోచుకున్నారు. కానీ రాజు ఇంకా సునైన అర్థం చేసుకోలేకపోయారు. భార్యాభర్తలిద్దరూ అత్యాశ కారణంగా, మూర్ఖత్వం కారణంగా ఇలాంటి పనులన్నీ చేస్తున్నారని. కానీ ఇంత చెడ్డబుద్ధి వాళ్ళిద్దరికీ లేదని, లతా తల్లి నుంచే ఈ ఆలోచనలన్నీ ఈవిడికి వస్తున్నాయని వాళ్ళిద్దరూ అర్థం చేసుకున్నారు. లత అత్తగారిని, భర్తని ఎంత కంట్రోల్లో పెట్టుకుందంటే విమల గారు ఇంకా రవి లత ఎలా చెప్తే అలా తోలుబొమ్మల్లా ఆడుతున్నారు. ఒకరోజు సునయన తన పిల్లలిద్దరినీ వదలడానికి స్కూల్కి వెళ్ళింది. అట్నుంచటే రోజులాగానే కూరగాయలు కొనేందుకు మార్కెట్కి వెళ్ళింది. అప్పుడు తన పర్సు ఇంట్లో మర్చిపోయానన్న విషయం గుర్తొచ్చి కూరగాయలు కొనకుండానే ఇంటికి తిరిగి వచ్చేసింది. సునయన ఇంటికొచ్చేసరికి విమల గారు లత ఇంటిని తుడవడం చూసి, సునయన అత్తయ్య గారు మీరేం చేస్తున్నారు అనగానే విమల గారు కంగారు పడ్డారు. ఆ భయంతో బకెట్కు తగిలి కింద పడిపోయారు. లోపల నుంచి లత గొంతు వినిపించింది. ఏమైంది? పడిపోయారా మీరు? పని చేయకుండా ఉండడానికి ఇదేమైనా శాఖ? పనులెలా చేయాలో తెలియదు కానీ పనులు పాడు చేయడం మాత్రం బాగా తెలుసు. తొందరగా దాన్ని శుభ్రం చేయండి, లేకపోతే నేనేం చేస్తానో గుర్తుంచుకోండి అంది. ఆ మాటలు వినగానే సునయన విమల గారికి సపోర్ట్ చేస్తూ, అత్తయ్య గారు మీరు ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారు? మిమ్మల్ని ఎవరు బలవంతం చేశారు అనగానే విమల గారు ఏడుస్తూ పెద్ద కోడలతో, కోడలా దయచేసి నన్ను క్షమించు. లత నేను తన ఇంటి పనులన్నీ చెయ్యకపోతే రవిని తీసుకుని పిల్లలతో కలిసి ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని చెప్తోంది అంటూ ఏడవడం మొదలుపెట్టారు. వెంటనే సునయన అత్తయ్య గారు నేను బ్రతికున్నంత వరకు ఇదంతా జరగదు అని చెబుతూ ఉండగానే లత ఇంకా లత తల్లి గదిలోంచి బయటకొచ్చారు. లత వేగంగా బయటకొచ్చి, అక్క ఈ టైంలో మీరు పిల్లల్ని వదలడానికి వెళ్తారు కదా, కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తారు కదా అనగానే సునయన అవును నువ్వు కరెక్ట్గానే చెప్పావు. అందుకే అత్తయ్య గారిని మీరు ఈ సమయంలో పని మనిషిలా వాడుకుంటున్నారా? నీ రహస్యం ఎప్పటికీ బట్టబయలు కాదని నువ్వు భావించినట్టున్నావు. ఈ వయసులో అత్తయ్య గారితో ఇలాంటి పనులు చేయిస్తున్నందుకు నువ్వు సిగ్గుపడు. అత్తయ్య మామయ్య కూడా మన అమ్మా నాన్నల వయసులోనే ఉన్నారు. నీకు సంపాదించే కొడుకును కనిచ్చారు. కనీసం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునైనా నువ్వు ఆవిడతో గౌరవంగా బిహేవ్ చెయ్యి అంటూ, లత నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ దురాశ ఇంకా మీ అమ్మ చెప్పే చెప్పుడు మాటలు ఏదో ఒక రోజు నీ ఇంటిని నాశనం చేసేస్తాయి. మొదటగా మీరు అత్తగారిని మామగారిని విడగొట్టాలని చూశారు, విడగొట్టి పంచుకోవాలని చూశారు. ఇంత జరిగినా కూడా మీకు తృప్తి కలగడం లేదు. ఎంతో ఆనందంగా ఉన్న మన కుటుంబాన్ని విడగొట్టావు. ఇంకా అత్తయ్య గారితో కూడా పని మనిషిలా పనులు చేయిస్తున్నావు అంటూ విమల గారిని సునయన గదిలోకి తీసుకెళ్ళిపోయింది. వెంటనే విమల గారు సునయనతో ఈ విషయం ఎవ్వరికీ చెప్పకమ్మా, ఈ విషయం ఇంట్లో కనుక తెలిస్తే ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతాయి అన్నారు. సునయనకి లత అత్తగారితో ఇంట్లో పనులు చేస్తుందని మాత్రమే తెలిసింది. మిగిలిన వాటి గురించి ఆవిడ సునయనతో చెప్పలేదు. వాటాలు పంచుకున్నా తన ఆటలు సాగడం లేదని లత అత్తగారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆవిడ్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయింది. చిన్న కొడుకు మీద ఉన్న ప్రేమతో విమల గారు చిన్న కొడుకుని చూడకుండా ఉండలేరు అనే బలహీనతను అడ్డం పెట్టుకొని లత అత్తగారిని తమతో పాటు తీసుకెళ్ళింది. తర్వాత లత అత్తగారితో మీరు ఇంట్లో పనులు మాత్రమే కాదు, ఇప్పటి నుంచి మీరు ఇంకా బయట పనులు కూడా చెయ్యాలి అనగానే విమల గారు కోడలా బయట పనులేంటి అన్నారు. ఇక్కడ దగ్గరలోనే ఒక ఇటుకల బట్టి ఉంది. అక్కడ మహిళా కూలీలు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ బాగానే సంపాదిస్తున్నారు. మీరు కూడా ఆ పని చేయడం మొదలు పెడితే ఆ డబ్బు మాకు చాలా ఉపయోగపడుతుంది అంది. వెంటనే విమల గారు నేను అక్కడ పనికి వెళితే అందరికీ తెలిసిపోతుంది కదా, నేను నీకు ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నాను కదా, ఈ వయసులో ఇలాంటి పనులు కూడా నేను చెయ్యలేను అనగానే లత ఎవ్వరికీ తెలియకుండా నేను చూసుకుంటాను. నేనేం మీ మీద కోపంతో ఈ పనులు చేయించడం లేదు. కానీ మా పరిస్థితి చూడండి, మీ కొడుకు సంపాదన అంతంత మాత్రమే. మామయ్య గారేమో డబ్బంతా బావగారి కుటుంబానికే ఖర్చు చేస్తున్నారు. కాబట్టి మీ చిన్న కొడుకు కోసం ఏదైనా చేయడం మీ బాధ్యత కదా అనగానే విమల గారు మీ బావగారికి కానీ మీ మామగారికి కానీ ఈ విషయం తెలిస్తే వాళ్ళు కోపం తెచ్చుకుంటారు. కనీసం ఆ విషయం గురించైనా ఆలోచించు అనగానే నేనేది చెప్తే అది మీరు మౌనంగా చెయ్యండి, ఇవన్నీ వాళ్ళకి ఎప్పటికీ తెలియకుండా నేను చూసుకుంటాను అని చెప్పింది లత. ఆ తర్వాత రోజు నుంచి
విమల గారితో ఇటుకల బట్టీలో ఇటుకలు తయారు చేయించేది లత. ఎప్పుడైనా తల్లితో మాట్లాడడానికి పెద్ద కొడుకు కానీ కోడలు కానీ నరేంద్ర గారు కానీ ఫోన్ చేసినా లత అత్తయ్య గారు తన స్నేహితురాళ్లతో భజనలు, కీర్తనలు, పురాణ శ్రవణాలు, గెట్ టుగెదర్ లాంటి పార్టీలతో బిజీగా ఉంటున్నారని అందరికీ అబద్ధాలు చెప్పేది. కానీ ఈరోజు లత పన్నాగాలన్నీ బయటపడ్డాయి. అసలు విషయం బయటపడటంతో అందరూ షాక్ అయ్యారు. నరేంద్ర గారు ఆ స్లమ్ ఏరియాలో ఆర్ఎంపీ డాక్టర్ లాగా పనిచేస్తూ ఓ చిన్న క్లినిక్ పెట్టుకొని అక్కడ పేదవాళ్ళకి తక్కువ ధరకే వైద్యం అందిస్తున్నారు. ఆ పుణ్యమే ఈరోజు విమల గారిని కాపాడింది. కోడలి పన్నాగాలన్నీ బయటపడేలా చేసింది. నరేంద్ర గారు విమల గారి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంటి పనులన్నీ తనే చేసుకోవాల్సి వస్తుందని, అత్తగారు బయట నుంచి సంపాదిస్తున్న డబ్బు కూడా పోతుందని లత చాలా బాధపడింది. ఇప్పటికి ఆమెకు మరెవ్వరూ లేకపోవటంతో ఇక నుంచి రవి చెవులు నింపుతూనే ఉంది. క్రమక్రమంగా రవికి లోపల ఆందోళన మొదలైంది. తన ఫీలింగ్స్ అన్నీ లోపలే అణిచిపెట్టుకోవటంతో లోపలే చాలా ఇబ్బంది పడుతున్నాడు. మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నాడు. ఒకరోజు ఉదయం లత ఫోన్ చేసి ఏడుస్తూ ఉండటంతో, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఏం జరిగింది, రవి బాగానే ఉన్నాడు కదా అని రాజు అడుగుతూ ఉండగానే లత రవి అపస్మారక స్థితిలో ఉన్నాడు అంటూ ఏడుస్తూ చెప్పింది. రాజు పరుగున అక్కడికి వచ్చి చూసేసరికి రవి స్పృహలో లేడు. వెంటనే రవిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. రవికి మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. రాజు డాక్టర్కి చేతులు జోడించి, డాక్టర్ గారు, నా తమ్ముడికి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఖర్చులు ఎంతైనా నేనే భరిస్తాను, నా తమ్ముడికి ఏమీ జరగకూడదు అని చెప్పగానే డాక్టర్ గారు ఆయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 5 రోజుల్లోనే రవి డిశ్చార్జ్ అయ్యాడు. హాస్పిటల్ ఖర్చులన్నీ రాజునే భరించాడు. కొద్ది రోజుల తర్వాత అంతా మామూలుగా మారుతూ వచ్చింది. రవి లతతో హాస్పిటల్ ఖర్చుల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడే రాజు అక్కడికి వచ్చి, రవి, నీకు ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు ఆ విషయాలన్నీ నీకెందుకు, నువ్వు నా తమ్ముడివి, నీ బాధ్యత నాదే కదా, హాస్పిటల్ బిల్లు నేను కడితే ఏమైంది, నువ్వు ఇంకా సంతోషంగా ఉండు, నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో, మిగతావన్నీ నేను చూసుకుంటాను అన్నాడు. అన్నయ్య మాటలు వినగానే రవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రవి రాజును ప్రేమగా కౌగిలించుకున్నాడు. తమ్ముడు ప్రేమను చూడగానే రాజుకు మనసంతా సంతోషంతో నిండిపోయింది. రవి తన అన్నయ్యని ఎంతగానో బాధ పెట్టేవాడు. తన బుద్ధి లేని భార్య మాటలు విని అతన్ని ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టాడు. కాసేపటికి విమల గారు కూడా కొడుకు దగ్గరకు వచ్చి, బాబు రవి, డబ్బు శాశ్వతం కాదు, బంధాలే ఎప్పటికీ శాశ్వతం. కానీ కోడలు ఇదంతా అర్థం చేసుకోలేకపోతుంది. ఈరోజు మీ అన్నయ్య లేకపోతే ఎంతటి ఘోర ప్రమాదం జరుగుండేదో ఒక్కసారి ఆలోచించు. రవి, నీకు ఇల్లు మొత్తం కావాలన్నా తీసేసుకోండి, మేం వేరే చోటకు వెళ్ళిపోతాము, కానీ మిమ్మల్ని మీరైనా జాగ్రత్తగా చూసుకోండి, మీరు సంతోషంగా ఉండటం కంటే మాకు ఇంకేమీ అవసరం లేదు అనగానే రవి వెంటనే తల్లి పాదాలు పట్టుకుని క్షమాపణలు అడిగాడు. అమ్మా, నన్ను క్షమించు, నేను మోసపోయాను, కానీ ఈ రోజు తర్వాత మళ్ళీ ఈ తప్పు జరగదు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన అన్నయ్యను కౌగిలించుకొని తను ఇంతకుముందు మాట్లాడిన మాటలన్నింటికీ క్షమాపణలు చెప్పాడు. అందరి ప్రేమను చూసి లత సిగ్గుపడుతూ అక్కడే నిలబడిపోయింది. రవి అరుస్తూ, వింటున్నావా, అన్నయ్య అమ్మ ఏమంటున్నారో, నీకు కొంచెం కూడా సిగ్గులేదు, నీకేమాత్రమైనా సిగ్గు సెర ఉండుంటే అన్నయ్యకి, వదినకి, అమ్మా నాన్నలకి క్షమాపణలు చెప్పు, ఇంక నుంచి అందరం కలిసి ఉందాం, ఈ విషయంలో నీకు ఎలాంటి సమస్య అయినా ఉంటే, మీరు ఇప్పటికీ నా కుటుంబాన్ని విడగొట్టాలని అనుకుంటూ ఉంటే ఇప్పుడే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, నేను ఇప్పుడే ఫోన్ చేసి మీ అమ్మని రమ్మని పిలుస్తాను, నిన్ను తీసుకెళ్ళమని చెప్తాను, నన్ను కాల్ చేయమంటావా అనగానే లత ముందుకొచ్చి తన భర్త పాదాలు పట్టుకొని, నన్ను క్షమించండి, ఇలాంటి తప్పు ఇంకెప్పుడు జరగదు అనగానే రవి, నువ్వు క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు, మా అన్నా వదినలకి, అమ్మా నాన్నలకి అనగానే లత సునయన ఇంకా రాజు పాదాలు పట్టుకుని క్షమించమని అడిగింది. తర్వాత అత్తామామల పాదాలు పట్టుకుని కూడా క్షమాపణలు అడిగింది. రాజు ఇంకా సునయన లతను క్షమించారు, కానీ నరేంద్ర గారు, విమల గారు లతని క్షమించలేదు. తనతో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా విమల గారు సహించారు, కానీ తన కొడుకుని చావు వరకు తీసుకెళ్లిన అలాంటి కోడలతో జీవించలేమని, తనని క్షమించమని తల్లిదండ్రులిద్దరూ స్పష్టమైన మాటలతో చెప్పేశారు. మనం లతని ఇంటి నుంచి బయటకు పంపించేస్తేనే మంచిది.
మేమిప్పుడు మా కొడుకు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాము అంటూ రవి, నువ్వు కావాలనుకుంటే మాతో కలిసి ఉండొచ్చు, కానీ నీ భార్యని ఎప్పుడూ మేము క్షమించలేము. మేమెప్పుడూ మీ ఇంటికి ఇక రాలేము. ఎంత కోరుకున్నప్పటికీ నీ భార్య వల్ల మేము పొందిన అవమానాలు మర్చిపోలేము అని చెప్పగానే లత తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు లత తాను చేసిన తప్పులన్నింటికీ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. దురాశ వల్ల ఈరోజు లత తప్ప ఆ ఇంట్లో అందరూ ఒక్కటయ్యారు. లత తల్లి చెప్పిన చెప్పుడు మాటలు విని తన జీవితాన్నంతా నాశనం చేసుకుంది. తను పశ్చాత్తాపడుతూనే ఉంది. అయినా సరే ఎవ్వరూ తన్ని క్షమించడానికి సిద్ధంగా లేరు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? లతా చేసిన తప్పులన్నింటికీ సరైన శిక్షే పడిందని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు